బయట నుంచి ఎంతో క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్గా. సో ఎర్ర కందిపప్పు పకోడీ అండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో రెసిపీని చూసేయండి ముందుగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎర్ర కందిపప్పుతో పకోడీ చేయబోతున్నాను. సో దీని ప్రాసెస్ వచ్చేసి, సో ఈ ఎర్ర కందిపప్పుని 1 కప్పు తీసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ నానబెట్టేశాను. సో నానబెట్టుకున్న కందిపప్పును ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు కాసేపు పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పెడుతుంది. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతుంది. సో ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దంచుకున్న ధనియాలు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ వాము, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేశారు కాబట్టి కారం పొడి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర. ఇప్పుడు ఇందులోనే ఒక బంగాళాదుంపను బాయిల్ చేసి ఇలా గ్రేట్ చేసి వేసేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. బంగాళాదుంప వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. బేకింగ్ సోడా మొత్తం కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది. అలాగే పకోడీ కూడా చాలా క్రిస్పీగా, లోపల నుంచి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొద్దిగా ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల నుంచి సాఫ్ట్గా, బయట నుంచి క్రిస్పీగా ఉంటుంది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి అనేది. సో ఆయిల్లో వేసిన వెంటనే టచ్ చేయకూడదండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. సో ఇలా టర్న్ చేస్తూ బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. వీటిని బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి అన్నీ వేసేస్తే మొత్తం మిక్స్ అయిపోతాయి. సో ఇలా ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ వేసి ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ పడే ఛాన్స్ ఉంటుంది.